కాళేశ్వరం చుట్టూ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కన్నేపల్లి పంప్ హౌస్ ను కేటీఆర్ సందర్శించి కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేశారు. అయితే బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన తీరు వల్లే గోదావరి వరద నీటిని ఒడిసి పట్టుకోలేని పరిస్థితి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కేసీఆర్ కు వారం రోజులు ప్రాజెక్టు అప్పగించండి, తెలంగాణ అంతటా నీళ్లు పారించి చూపెడతామన్నారు. వాళ్ళు కట్టిన డిజైన్ లోపంలో ఆ పంప్ హౌస్ నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందిళ్ళకి లిఫ్ట్ చేయాలి, సుందిళ్ళ నుంచి ఎల్లపల్లికి లిఫ్ట్ చేయాలి, ఎల్లపల్లి నుంచి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ ఉపయోగించుకునే పరిస్థితి లేదు, సుందిళ్ళ ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఆ లెవెల్ ఈ బ్యారేజీలు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఇప్పుడు గేట్లు దింపే పరిస్థితి లేదు. గేట్లు దింపంది నీకు ఆ లెవెల్ రాదు, ఆ పంపింగ్ లెవెల్ రాదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు ఏదో పోయి ఆ ప్రాణి నీళ్ళు చూపెట్టి ఈ పంప్ హౌస్ ఆన్ చేయాలి అంటే అసలు మీరు సరిగ్గట్టుంటే ప్రాజెక్టు ఈ పరిస్థితి దాపరించకపోయేది. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు, ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు.